రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా పొద్దుగా లేవగానే ఒక వీడియో రిలీజ్ చేసిండు. వానికి పాపం మనం చేసే వీడియోలకు మనకి మనసున పడతలేదు. మామూలు టార్చర్ అవుతుంది దానికి. ఆ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఒక ఆయన దగ్గరనే ఒక కారు తీసుకునే, ఒక ఆయన దగ్గరనే 5-10 తీసుకున్నట్టున్నాడు, ఇంకో ఆయన దగ్గర ఇంకో ప్యాకేజ్ తీసుకునే, ముగ్గురిని సాటిస్ఫైడ్ చేయడం కోసం మామూలు తంటాలు పడతలేడు మన చేపల మహేష్ గారు. దానికి సంబంధించి ఒకసారి ఒక బాధితులనేమో తీసుకొచ్చినట్టుండు. ఈ బాధితులు అంటే ఎవడో నాకు ఈ ముఖం అయితే నేను చూడలేదు. ఈయన ఎవరో తీర్మార్ మల్లన్న టీం బాధితుడట. భారత్ యువసేన స్టూడియోలో అని పెట్టుకున్నాడు. అరే లుచ్చానా కొడుక, నీ పని ఇదేనా, ఇంకేమైనా ఉన్నదా? నీ పని ప్రజల సమస్యల గురించి ఏమైనా కొట్లాడేది ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడేది ఉందా? బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాల గురించి మాట్లాడేది ఉందా? లేకపోతే నినాకమున్న పెట్టిన బీసీల కోసం పెట్టిన పార్టీ గురించి ఏమైనా కంకణం కట్టుకున్నావా? అదే పనిగా పట్టుకున్నావా? సిగ్గు అనిపిస్తుంది ఎరా కొంచెం? నీ ఫేస్బుక్లో కామెంట్ చూసుకోరా లుచ్చానా కొడుక. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులరా. అయితే ఈయన బాధ అంతా ఏంటంటే, ఇప్పుడు ఒక వీడియో ఒక ఫోటో నాకు ఒక మిత్రుడు పంపించిండు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉన్నది. ఒక్కసారి చూద్దాం. ఈయన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు ఈ మహేష్ అనే ఈ కుక్కను పట్టుకొని ఈయన బీజేపీ ఆయన, ఈయన బీఆర్ఎస్ ఆయన, ఈ కాంగ్రెస్ ఆయన, ఈ 3 పార్టీల ఉత్సదాగిన కొడుకు, దొంగన కొడుకు ఇలా తీర్మార్ మల్లన్న గురించి ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సిగ్గు అనిపిస్తుంది ఎదురా నీకు కొంచెమన్నా? ఇటు కాంగ్రెస్ ఆయన దగ్గర తీసుకోబడుతుంది, మళ్ళీ 6 గ్యారెంటీలు. అసలు బీర్లాల అనే వ్యక్తి ప్రభుత్వ విప్పుకు సిగ్గు ఉండాలి కొంచెమన్నా. నీ రేవంత్ రెడ్డిని ఎటుపడతాడు ఇష్టం ఉన్నాడు సార్, ఎదురుతా ఉన్నాడు. ఈయనను పట్టుకొని బీర్లాయలను పట్టుకొని ఈ కుక్కను పెంచుకుంటున్నాడు. సేఫ్ జోన్గా తీర్మార్ మల్లన్న అంటే భయపడి ఈ కుక్కను పెంచుకుంటా ఉన్నాడు సింపుల్గా. ఇక జగదీశ్వర్ రెడ్డి సంగతి తీసుకుందాం. జగదీశ్వర్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక బీసీ వాడు. నువ్వు ఏ రకంగా మాట్లాడతావురా? జగదీశ్వర్ రెడ్డి ఫోటో ఎట్లా వేసినావురా? ప్యాకేజ్ ముట్టలేదు నీకు, 100% ప్యాకేజ్ ముట్టింది. ఈ ప్యాకేజీల విషయం నిన్న బయట పెడితే పాపం నిన్న కొంచెం ఆశలు గల్లంత అయినట్టున్నాయి. అరే నేను ఏది చేసినా కానీ మనది ఎట్లా బయట పడతా ఉందనేది ఒక్కసారి క్లియర్గా చూసుకోవాలి మిత్రులారా. ఈయన యూట్యూబ్ ఛానల్ ఎంత, ఈయన కథ ఎంత, ఈయనకి వచ్చే వ్యూస్ ఎంత, వీడు చేసే ఆరామ్సే దందా ఎంత, వీడు ఏం దందాలు చేస్తున్నాయని పైసలు వస్తున్నాయి? దొంగన కొడుకా నీకు ఏం దందాలు చేస్తున్నావు? ఎందుకు వస్తున్నాయి నీకు పైసలు? ఎవడు ఇస్తున్నాడు పైసలు? ఈ తిట్టడం కోసం ప్యాకేజీలు పెట్టుకున్నాడు అంతే. యూట్యూబ్ ఛానల్ అంటే ప్రజల సమస్యల గురించి కొట్లాడతారు ఎవడు కానీ. ప్రజల సమస్యల గురించి, ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల గురించి, తప్పిదాల గురించి ఎవడైనా ప్రశ్నిస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుందని చేస్తాడు. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఈడున్న బీజేపీ పార్టీలేమో ఒక బాపనాయన్ను పెడితే, బాపనాయను రాష్ట్ర అధ్యక్ష పదవి పెడితే సప్పుడు చేయడు దొంగన కొడుకు. ఈ కుక్క భలే ఉన్నదిరా. ఇంకా ఈడు సప్పుడు చేయడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డిల ముఖ్యమంత్రి ఉంటే సప్పుడు చేయడు. బీఆర్ఎస్ పార్టీలో రావుస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే సప్పుడు చేయడు. కానీ ఈ కుక్క ఇలా మల్లన్న గురించి, ముదిరాజుల గురించి మాట్లాడుతుంది. ముదిరాజుల గురించి మాట్లాడి, ముదిరాజుల గురించి ఏది ఈటల రాజేంద్ర గురించి ఇష్టానుసారం బండి సంజయ్ని తిట్టి బీజేపీ కార్యకర్తలను కాషాయ కుక్కలను తిట్టి, కాషాయ ముసుగులో ఉన్న కుక్కలను తిట్టి ఈ ప్యాకేజ్ కుక్క ఈరోజు మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు ఎంత విచిత్రం అంటే, నిన్ను చూస్తే చాలా నవ్వొస్తుంది. సేమ్ నీ బతుకు గిదే, గిట్లనే ఉన్నది నీ బతుకు. తెలంగాణ రాష్ట్రంలో పనిపాట లేని ఏదో సన్యాసి ఎవడని ఉన్నాడంటే అది నువ్వే రైగో. ఈ కుక్కని ముగ్గురు పెంచుకుంటా ఉన్నారు. ఈ పెంపుడు కుక్కను, విశ్వాసం లేని కుక్క, మంచి విశ్వాసం ఉన్న కుక్క ఇది. మంచి కుక్క, స్వచ్ఛమైన కుక్క ఇది. విశ్వాసం ఏంటంటే తీసుకున్న ప్యాకేజీలకు కనీసం న్యాయం చేయాలని ఇట్లా చేస్తూ ఉన్నాడు. ఒక విషయం ఏంటంటే, వీళ్ళలాగానే ఒకడు ఉన్నాడే. ఈయన చూస్తే సేమ్ ఆడలెక్కనే అనిపిస్తుంది. సేమ్ ఆడే. నేను ఫస్ట్ చూసి అరే ఈడేనేందని గట్టటి దొరికిపోయాడు అనుకున్నాను. అయితే ఇది ఫోక్సా కేసులో బెయిల్ వచ్చిన నిందితుడు ఒకే గ్రామానికి చెందిన 6గురిని నరికి చంపేసిండట. అసలు నువ్వు ఈ యూట్యూబ్లో నడుపుతా ఉన్నాడు, అది నిజంగా నడుపుతా ఉన్నాడు. కేసు నీరు కార్చేందుకు సెక్షన్ తక్కువ పెట్టి శంషాబాద్ ఎస్ఐ సస్పెండ్ ఉన్నట్టుంది. షాబాద్ ఎస్ఐ న్యాయం చేస్తానన్న కలెక్టరు నరరూప రాక్షసుడు అని పెడతా ఉన్నాడు. వాడు అట్లా నడుపుతా ఉన్నాడు, నువ్వు యూట్యూబ్లో కడాకండలుగా నడుపుతా ఉన్నావు అంతే. వానికి నీకు తేడా ఏం లేదు. కాకపోతే ఫస్ట్ చూసినప్పుడు నువ్వే అనుకున్నా సేమ్ లేడా, ఒక్కసారి చూడుర్రి, మళ్ళొక్కసారి చూడుర్రి, సేమ్ లేడా. ఇది ఎట్లుండి సేమ్ డిట్టు బై డిట్ అనిపించింది నాకు. అది డిట్టు బై డిట్ అనిపించింది. ఒకసారి చూడుర్రి, సేమ్
కాకపోతే కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే తప్పితే గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నది. నీ పరిస్థితి కూడా ఈరోజు గంతే ఉంది. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పని పాట లేనట్టుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల గురించి బీసీ రాజ్యాధికారం కోసం బహుజనులను ఏకం చేసే కార్యక్రమంలో తీర్మానం ఉంటే పని పాట లేని కార్యక్రమంలో పొద్దునే పెట్టుకున్నాడు. ఇక నన్ను కలవరిస్తా ఉన్నాడు. అరే నా అడ్రస్ తెలిసిందిగా, నన్ను కొట్టుర్రా, నన్ను తిట్టురా. అరే నిన్ను కొడితే కుక్కను కొట్టినట్టు, గీ కుక్కను కొట్టినట్టు సేమ్. చూడు ఒకసారి, నువ్వు పెంపుడు కుక్క అని అర్థమైపోయింది ఆల్రెడీ. వీళ్ళు పెంచుకుంటా ఉన్నారు నిన్ను కొడితే లాభం ఏమున్నారా నాయన? నిన్ను ఎందుకు కొడతావురా? మేము నిన్ను కొడితే కుక్కను కొట్టినట్టు. నువ్వు అసలు కుక్కనే విశ్వాసం ఉన్న కుక్కవరా నువ్వు. వాళ్ళ కోసం పని చేసడానికి ఉన్నావు, వాళ్ళ కోసం పని చేయి. నిన్ను కొట్టడం ఎందుకు? మేమెందుకు కొడతావురా నాయన? నిన్ను కొడితే మాకేమొస్తుంది? నిన్ను కొడితే మాకేమన్నా వస్తుందా? నువ్వు విశ్వాసం ఉన్న కుక్కవు, మంచి పెంపుడు కుక్కవు, మంచి జాతి కుక్కవు నువ్వు. ఇది కనబడతలేదా నీ కుక్క అవతారం? ఇట్లున్నది. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఇస్తా ఉండు, ఒక ఆయన బీఆర్ఎస్ ఇస్తా ఉండు, ఈయన బీజేపీ. ఇలా ముగ్గురు ఉత్సలు తాగుకుంటా ముగ్గురు తాగుకుంటా నువ్వు ఇలా మాట్లాడతావు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా తాపుకో సమస్య ముంగట తీసుకొచ్చుకుంటా, ఏది తీర్మానాలకు సంబంధించి ఏదో ఒక పొద్దు గడవాలి కాబట్టి, పబ్బం గడగాలి కాబట్టి నీలాంటి లత్కోర నా కొడుకులు ఎంతోమంది వచ్చిపోయారు. చిల్క ప్రవీణ్ గారి కంచెలు మొదలు పెడితే న్యూస్లాండ్ శంకర్ దాకా, వాన్ దాకా, వీన్ దాకా అందరు వచ్చిపోయారు నాయన. నువ్వేమి ఇలా కొత్త కాదు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. నీకేందంటే లక్ష గాడు పుప్పాల రజనీ గారు అంటాడు అయితే ఆడు 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా తొలి వెలుగు రాకుండా తీర్మానాలను ఇస్తాను సార్ బండ బుద్ధులు తిట్టిండు. ఎందుకు తొలి వెలుగు రాకుండా ఎందుకో తిడతలేవు ఇప్పుడు? మరి తొలి వెలుగు రాగును అది నీచుడు కుట్రదారుడు అని తిడతలేవు ఎందుకు? ముట్టాయా? తొలి వెలుగు రఘు దగ్గర కూడా ముట్టినట్టున్నాయి లుచ్చనా కొడుక. తిట్టడం నువ్వు ప్యాకేజీల కోసమే తిడతావు అంతే. ఇది కొత్తనా నీకేమన్నా? లుచ్చానా కొడుక సిగ్గుండాలి. ఈ లుచ్చానా కొడుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అరే కార్యకర్తలు ఆవేశం కొద్ది కాదు, ఆలోచన కొద్ది చేస్తారు పని. ఏది కానీ కొత్తగా వచ్చిన బిచ్చగాలంటుండు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు. ఉంటావరా నువ్వు? అసలు వాళ్ళు కలుసుకుంటే నువ్వు ఉంటావా? ఇన్ని రోజులు మాట్లాడగలుగుతావా? వాళ్ళు ఓపికతోని సహనంతో ఉన్నారు. నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి ఒక్కసారి చెప్తా ఉన్నా, రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే మాటలతోని వీడు ముఖ్యమంత్రిని పట్టుకొని బొత్సు బీకినామంటాడు. ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన బొత్సు బీకినా అంటాడు. అది జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు రెచ్చగొట్ట నువ్వు క్లియర్గా అర్థమవుతుంది. నన్ను కొట్టుర్రో నరుకుర్రో సంపుర్రో అని నువ్వు నా అడ్రస్ తెలిసింది కానీ నన్ను కొట్టుర్రో అంటే కొడితే హైలైట్ అవుతున్నాను. నువ్వు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నువ్వు పెంపుకవు జాతి కుక్క కాబట్టి నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీలాంటి లుచ్చా లఫుడ్ గాళ్ళు, ప్యాకేజీల కోసం అమ్ముడు పోయే చెంచా నా కొడుకులు నిన్ను కొట్టడెందుకురా? నువ్వు కొట్టుడు కాదు, నిన్ను కొట్టుడు అవసరమే లేదు. నీకు వరి ఆస్తకు రావాలి నువ్వు. ఎందుకంటే నువ్వు చెప్పేది జనం నమ్మరు కదా. ఆ ఫేస్బుక్లో ఒకసారి నీ ముఖానికి కామెంట్లు చూసుకో. దొంగ నా కొడుక సమస్యలు ఏం లేనట్టుగా ఒకటే సమస్య పెట్టుకున్నట్టుగా ఏదో ఇక ఇది ఊకే తీర్మానం. అసలు డబ్బులు ఇచ్చినోడు కూడా పొద్దున్న లేస్తే నీళ్ళక కొలవడరా నాయన. గట్లుంది చేపల మహేష్గా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఆ కుక్కవు నువ్వే. ఈ మూడు పార్టీల ఉత్సదాగే కుక్కవు నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తలేదురా కొంచెమన్నా నీకు? కారు ఉన్నది, ఆ 6 లక్షల కార్లో తిరుగుతున్నావా? అట్లా ప్యాకేజీల కోసం మనం ఏ పనైనా ఇంతకైనా ఎవరి ఉత్సరైనా తాగుతాం సింపుల్గా. ఇది మిత్రులారా ఈ పెంపుడు జాతి కుక్క గురించి ఇది ఇయ్యాలటి ఎపిసోడు. మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలిసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.